ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు ఈవీఎంలంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి ఓర్వలేక సుంకాల పేరుతో విదేశాలు మన దేశంపై దాడి చేస్తున్నాయని, ప్రస్తుత తరుణంలో అంతా స్వదేశీ వస్తువుల్ని వాడాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు కోరారు. ఓట్ల దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ దేశంలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో, ఇండి అలయన్స్లు ఉన్నాయో, మీరు గెలుస్తేనో అంత సక్రమంగా జరిగినట్టే, ఈవీఎంలు కూడా మంచిగా పనిచేసినట్టే. మీరు ఓడిపోతే సర్వేలు మీరు ఓడిపోతున్నట్టు చూపెడితే ఇక్కడ చోరీలు జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తోక పార్టీగా మారింది. మీరు ఇదే విధంగా ఉంటే మీరు వెంటిక పార్టీగా మారతారనే విషయాన్ని చెప్తున్నాను. ఇక తోక పార్టీ కూడా మీకు పెద్ద ఎక్కువే. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించండి.